సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప 2.5 ఏళ్లలో చేసింది ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామని గొప్పలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాపాలన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, మహిళలు, చిన్నారులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. రేవంత్ అరాచక పాలనను అంతం చేసేందుకు కొత్త తరం రావాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని రైతులు అంటున్నారని చెప్పారు. మహిళలు, యువత రైతులకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేటీఆర్. భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు. ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. పూలే జయంతి వంటి మహానుభావుని స్మరణ దినాన సంగారెడ్డి జిల్లా ఐలాపురంలో బడుగు బలహీన వర్గాల ఇళ్లను కూల్చివేయటం అత్యంత దారుణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మానవత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన పూలే ఆత్మను అవమానించే చర్య ఇదన్నారు. ప్రజాపాలన పేరుతో పేదల ఇళ్లను కూల్చటం, మహిళలు, చిన్నారులను ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్ రావు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడం అంటే పాలకుల్లో భయం లేనట్లేనన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బీసీల కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పటికీ బీసీ మహిళలకు ఉపకోటా లేదన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పార్టీలతో మాట్లాడతామన్నారు. విద్యుత్ శాఖలో ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు కవిత. బీసీ ఉపకోటా లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.